ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు కూడా స్వయంగా రైతు, మాకు ఆత్మీయ మిత్రులు. వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని, సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా, మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికో ఇంకోటో కాదు. దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి, నిర్మాణాత్మకంగా తీసుకోండి. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బల ప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష, ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు, ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 72,000 కోట్ల పైచిలకు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అదే మాదిరిగా మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము, 7,600 కోట్లు 2 పంటలకు గాను ఒకసారి ఇచ్చాము, వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం 80,000 కోట్లు ఎట్లా ఇచ్చామని చెప్పారు. అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఏదో దుర్వినియోగం జరిగిపోయింది, 21,283 కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, మీరిచ్చిన 2వ పేజీ దయచేసి ఒకసారి చూడండి. అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష? 2 పంటకాల్లో మొత్తం రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం 19-20కి 141 లక్షల ఎకరాలు, 20-21కి 204 లక్షల ఎకరాలు. అంటే మీరు గమనిస్తే అధ్యక్ష, సాగు చేసినా చేయకపోయినా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206, అంటే 2,06,00,000 ఎకరాల పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు. మేము సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో, ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం. ప్రపంచంతో, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తెలంగాణను అగ్రగామిగా నిలిపినాం. కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడా? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా? ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా? వస్తుండొచ్చు, ఎవరైనా వస్తే నీ బినామీలో లేకపోతే నీ దోస్తు అదాని గిట్ట ఎవడన్నా రావచ్చు, కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాక నేను అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు, ఇక ఎవరు నుంచి పెట్టిన ఆయన నువ్వు? అసలు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నారా? అందరి మీద పెట్టిండు. రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, నిరుద్యోగుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్వాడీ టీచర్ల మీద కేసులు, ఆశా వర్కర్ల మీద కేసులు. చివరికి ఆడికి పోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించాడు, సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. ఆయన పాలనలో ఉన్న లోపాలను, ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు. ఈ అందరి మీద, రైతుల మీద పెట్టినోడు, అంగన్వాడీల మీద, ఆశాల మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా? కొద్దిగా లేస్తే ఆయన తప్పులు ఎత్తి చూపుతున్నాం. నీ 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నాం. అది అడుగుతున్నామనే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు, మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు. ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు. ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు. ఇది రేవంత్ పాలన. మీరు సహనం కోల్పోయి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించే పరిస్థితులు వాళ్ళు కల్పించిన, మీరు చాలా ఓపికతో వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా
మీరు ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వాళ్ళంతట వాళ్ళే సహనం చచ్చిపోయి సహకరించవలసిన పరిస్థితిని కల్పించి ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ తెలంగాణ సమాజం ఈ ప్రాంతం ప్రతి సమస్య భూమి చుట్టూతోనే ముడిపడి ఉన్నది. ఆనాడు ప్రధానంగా కమ్యూనిస్టు సోదరులు రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు, ధర్మ భిక్షం కావచ్చు, సరే ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మిత్రులు చాలామంది చెప్తా ఉన్నారు, చాకల ఐలమ్మ, ఇట్లా అంటే చరిత్రలో వెనక్కిపోయినా కొద్దిగా వాళ్ళ పోరాటాలన్నీ కూడా వారు ఈ పోరాటంలో అసూలు బాసింది ఈ భూమి కోసమే. ఈ భూమిని ఆత్మగౌరవంగా, ఈ భూమిని హక్కుగా, ఈ భూమి వాళ్ళ జీవించే హక్కు, వాళ్ళకు ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టేది. దీని మీద కొంతమంది ఆధిపత్యం చెలాయించి అధికారంతో అహంకారంతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల దాడులు చేసి వాళ్ళను నియంత్రించి నిర్బంధించి వాళ్ళను భౌతికంగా అంతమొందించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ఆనాడు తొట్టి కొమరయ్య నుంచి దుడ్డుకర్రల సంఘం పెట్టి ఈ భూమిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించిండ్రు. వాళ్ళు అమరులు అయిండొచ్చు కాక, కానీ తెలంగాణ సమాజంలో ఉన్న భూమే తమ హక్కు ఆత్మగౌరవాన్ని భావించి సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు చెరబట్టిన రాజుల నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించారు. ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా, అది కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు, నక్సల్బరీ ఉద్యమాలు కావచ్చు, దళిత గిరిజన సంఘాలు, తుడుం దెబ్బలు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, వీళ్ళందరి పోరాటాలు భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి.